సీఎంఆర్ స్కామ్ 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్. సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి. దానికోసం ఇప్పుడు ఎందుకంటే ఇది సీఎంఆర్ఎఫ్ ఎవరికి ఇస్తారు? ఎవరైతే రోగాల బారిన పడి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స వాళ్ళ సొంత డబ్బుతో చికిత్స తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు కొంచెం సహాయం చేయండి అని చెప్తే దాని నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు ఇస్తారు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఒక 28 ప్రైవేట్ ఆసుపత్రులు ఇది ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కుల దందా చేశాయని చెప్పేసి, ఇక్కడ స్కామ్ చేశాయని చెప్పేసి దిశ ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్. ఫేక్ బిల్లులతో మోసం చేసినందుకు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో 10 చొప్పున గత ఏడాది జరిగిన వ్యవహారంపై సిఐడి దర్యాప్తు. ఇందులో కొందరు ఉద్యోగులు, బ్రోకర్ల హస్తం. సీఎంఆర్ఎఫ్ చెక్ల స్కామ్లో భాగమైన 28 ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలోని హాస్పిటల్స్ ఉన్నాయి. బోగస్ బిల్లులు, సంతకాల ఫోర్జరీతో కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు గుర్తించిన రెవెన్యూ అంటే సీఎంఆర్ఎఫ్ విభాగం దర్యాప్తు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, కొందరు ఉద్యోగులు, ప్రైవేట్ బ్రోకర్లు కుమ్మక్కై వ్యవహారానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పేసి దిశ తెలంగాణ బ్యూరో డెడ్లైన్పై ప్రచురించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో యువతకు మరో 35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన 30,000 అదనంగా ఇంకా 35,000 జాబ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులు రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్స్ వారి కుట్రలకు పావులుగా మారొద్దు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య, దాని శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన. 135 మంది సివిల్ మెయిన్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. 2 వారాల్లో అన్ని వర్సిటీలకు వీసీలు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళల్లో మౌలిక వసతులు, టీచర్లు ఎవ్రీథింగ్ దాన్ని చేసుకుంటూ దాంతోపాటు ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేయాలని, దానిలో అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి స్కూల్ వ్యవస్థపై దృష్టి సారించారు. దాని తర్వాత ఉన్నత విద్య ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీలు, ఈ పాలిటెక్నిక్లు ఏవైతే ఉన్నాయో వాటిపై దృష్టి సారించి వాటికి అన్ని వర్సిటీలకు వీసీలు కూడా 15 రోజుల్లో నియమిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు నిన్న యూపీఎస్సీ రాస్తున్నారో, సివిల్ మెయిన్స్కి ఎంపిక అయినారో, అర్హత సాధించారో వాళ్ళకి ₹1,00,000 చొప్పున తలా ₹1,00,000 చొప్పున వాళ్ళని చెక్కులను సహాయం చేయడం జరిగింది చెక్కుల రూపంలో. మెయిన్స్కు తర్వాత ప్రిలిమ్స్ కూడా వాళ్ళు అర్హత సాధిస్తే మళ్ళీ ₹1,00,000 ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. నేడో రేపో పీసీసీ చీఫ్ పై ప్రకటన. ఈ పీసీసీ చీఫ్ అనేది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అనేది గత 4 రోజుల నుంచి పలు రకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. దాంట్లో 4-5 పోటీ పడుతున్నారు, ఆ పదవికి 4 పోటీ పడుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వెలువడుతున్నాయి. సంబరాలకు సిద్ధమవుతున్న మహేష్ కుమార్ గౌడ్ కేడర్. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లోనూ భారీ ఏర్పాట్లు. గ్రాండ్ సెలబ్రేషన్స్కు ప్రిపరేషన్లు. ఇంకా ఢిల్లీలోనే ఉన్న మధుయాష్కి గౌడ్. కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. అంటే మనం కూడా మొన్న చెప్పుకున్నాం, మనం మధుయాష్కి తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి మధ్యలోనే పిసిసి పదవికి పోటీ బాగా ఉందని, తర్వాత వీరితో పాటు బలరాం నాయక్ పేరు కూడా పరిశీలిస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వెలువడుతున్నాయి. కాకపోతే దీంట్లో మహేష్ కుమార్ గౌడ్కే పిసిసి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.